ఒక తల్లి తన బిడ్డకు జన్మనివ్వడంలో ఎంత ఘర్షణ ఉంటుందో ఒక మనిషి విజయం వెనుక కూడా అంతే ఘర్షణ ఉంటుంది. ఎంతో నొప్పిని భరించాలి, ఎన్నో అవమానాలను ఎదుర్కోవాలి, చాలా బాధలను ఓర్చుకోవాలి. అప్పుడే విజయం మన సొంతమవుతుంది. ఓటమి అంటే చీకటితో నిండిన కారడవిలో గమ్యం తెలియక నడవడమే. మన దగ్గర ఉన్న చిరు దీపమల్లా మనలోని చిన్న ఆశ మాత్రమే. అందులో నుండి బయటపడితే గానీ తెలియదు బ్రతుకంటే ఏంటో, గెలుపంటే ఏంటో. హాయిగా మంచంపై పడుకొని అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకుంటే విజయం వరించదు. దానికోసం ఎన్నో త్యాగాలు చేయాలి. నిద్రను మానుకోవాలి, బద్ధకాన్ని వదులుకోవాలి, కొన్ని సంతోషాలను పక్కన పెట్టాలి. అయినా అనుకున్నది జరుగుతుందన్న గ్యారంటీ ఉండదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు ఈ ప్రయత్నాలన్నీ మధ్యలోనే ఆపేయాలన్నంత కోపం, కసి వస్తుంది. కానీ మిత్రమా, అలాంటి కష్ట సమయంలో ఈ ఒక్క మాట స్మరణ తెచ్చుకో. నువ్వు అనుకున్నది చెయ్యడం అంత తేలికైన పనైతే దానిని ఎవరైనా చేసేస్తారు. కానీ అది అంత తేలికైన పని కాదు కదా. కాబట్టి నువ్వు మాత్రమే దానిని పూర్తి చేయాలి. అప్పుడే ఎవరూ ఊహించలేనంత ఘనత నీకు దక్కుతుంది. మిత్రమా, నీ జీవితంలో ఎప్పుడూ నీపై నీవు నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఆ నమ్మకం ఉన్నంత వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉంటావు. అలా ప్రయత్నించినంత వరకు నీకు గెలిచే అవకాశం ఉండనే ఉంటుంది. నువ్వు వెళ్లే దారిలో నీకు ఎంతో మంది విరోధులు ఎదురవుతారు. నువ్వు అనుకున్న పని జరగదు అని వెక్కిరిస్తారు. నీ వల్ల ఏమీ కాదు అని అవమానిస్తారు. కానీ వారి మాటలను నమ్మొద్దు. ఎందుకంటే అందరూ నడిచే దారిలో నువ్వు నడవడం లేదు. హడావుడిగా నిద్రలేచి కంగారుగా భోజనం చేసి ఆఫీసులో బాసు తిట్టే తిట్లను భరించి రాత్రి నిద్రపోయే ముందు నిన్ను నువ్వు నిందించుకునే జీవితం నీకు నచ్చలేదు. నువ్వు మార్పు కోరుకుంటున్నావు. కాబట్టి అందరూ నిన్ను కొద్దిగా వింతగా చూడటం సహజం. కానీ నువ్వు అవేమీ పట్టించుకోకుండా మనసు నిండా ఆత్మవిశ్వాసం నింపుకొని ధైర్యంగా మునుముందుకు సాగిపోవాలి. కొంతమంది మన మంచి కోసమే కొన్ని మంచి మాటలు చెబుతారు. అలాంటి వారు చెప్పే మాటలలో నిజమెంతో గ్రహించు. మనలోని తప్పు ఒప్పులను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మనల్ని మనం నిత్యం మెరుగుపరుచుకోవాలి. ప్రతి మనిషి విజయం కావాలని కోరుకుంటాడు. కానీ కొద్దిమంది మాత్రమే దానికి తగిన మూల్యం చెల్లిస్తారు. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట, విజయం అనేది ఒక్క రాత్రిలోనో లేదా ఒక్క రోజులోనో వచ్చేది కాదు. మనం ప్రతిరోజు ప్రతి క్షణం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను బట్టి అది నిర్ధారించబడుతుంది. ఇది రాసిపెట్టుకో.